జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ అండ్ జై హింద్ రీసెర్చ్ వింగ్ నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు భారతదేశంలో బహుళార్థక సార్థక ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం డ్యామ్లో మునిగిపోతున్నటువంటి కుక్కునూరు మండలం. ఈ కుక్కునూరు మండలంలో ఇప్పుడు నేను మొదట మాట్లాడింది ఉప్పేరు సంబంధించినటువంటిది అబిటేషన్ అయితే, పునరావాస కేంద్రం అయితే. రెండోది ఇప్పుడు వెంకటాపురం ఈ ఏరియాకి వచ్చేసాము. ఈ ఏరియాలో ఈ ఏరియాలో చూడండి, ఈ గిరిజనులకి ట్రైబల్స్ కట్టేటటువంటి ఇళ్ళు ఈ ఎంత నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారంటే, క్వాలిటీ కంట్రోళ్ళు ఈ తోస్తేనే పోతూ ఉంది. ఇది వాస్తవ పరిస్థితి. ఎంత దరిద్రంగా కట్టేసి వైట్ పెయింట్ వేసేసి ఏమీ లేవు. ఇంకా 1-2 సంవత్సరాల్లో ఈ ఇళ్ళన్నీ గిరిజనులకు ఇచ్చేసి ఎక్కడో అడవుల్లో బతికేటటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల్ని ఇక్కడ కొన్ని డ్యామ్ నీళ్ళల్లో ముంచటమే కాకుండా వాళ్ళ బతుకులు ఇటువంటి నాసిరకమైన కన్స్ట్రక్షన్లు కట్టేసి ఇంత దారుణంగా ఉందంటే, బ్రదర్ ఇది కన్స్ట్రక్షన్ అంటారా? మొత్తం సిమెంట్ లేదు, అంతా ఇసుక. చూడండి మొత్తం. బాలరాజు గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు పోలవరానికి, ఏంటిది అడిగేటాడు ఊళ్ళేడనే? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు మీకేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీర్రాజు గారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లోంటి మీ పార్టీ కార్యకర్తలందరూ ఈ పోలవరం ముంపు మండలాల్లో ఈ పునరావాస కేంద్రాల హౌసింగ్ నిర్మాణాల్లో మీరు తిరిగి మీ దేశ ప్రధానమంత్రికి ఇది జాతీయ విధానాల నుంచి వచ్చేటటువంటి డబ్బు కాబట్టి, కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చూడండి. ఇంత దుర్మార్గమైనటువంటి కన్స్ట్రక్షన్ కడుతూ ఇంకా 2 ఏళ్లలో డ్యామ్ కట్టేసి ఈ ప్రజలందరినీ నాశనం చేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి మీరు కూడా 1-2 రోజులు అమరావతిని వదిలేసి మీరు గ్రౌండ్ లెవెల్కి అప్పుడు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర దాదాపు 3600 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఒకసారి రండి సార్, గ్రౌండ్ రియాలిటీ చూడండి, వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఉండేది వెంకటాపురం. కాబట్టి మిత్రులారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళారా, మీరు నాయకులను తిట్టుకునే వార్తలు కాదు వేయాల్సింది. మీరు ఈటీవీ కానీ, TV9 కానీ, TV5 కానీ, అదో ABN ఆంధ్రజ్యోతి కానీ, ఈ తిట్లు, కొట్లాట్లు, కుల పంచాయతీలు కాదు. ఇక్కడ దుర్మార్గంగా ఉంది. పోలవరం డ్యాములో లక్షల మంది ప్రజలు నిర్వాసితులైపు వాళ్ళ గోడును కొద్దిగా నిరంతరంగా తేజేసి నాసిరకమైన వర్కలు చేసి ఇంత దారుణంగా ఉందంటే హృదయం ద్రవించేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్, మా టీం పోలవరంలో అన్ని గ్రామాల్లో మేము తిరుగుతున్నాము. కాబట్టి వీటిని సందర్శించి మేము వాస్తవ రిపోర్ట్ని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్కి సబ్మిట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో, భారత ప్రధానమంత్రికి సబ్మిట్ చేయాలన్న ఉద్దేశంతో తిరుగుతున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో కూర్చొని ప్రెస్ క్లబ్లో మీటింగ్లు కదయ్యా, మీరు పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 8 మండలాలు 9 మండలాలు 8 మండలాలు పూర్తిగా ఇంకొక మండలం పాక్షికంగా వాటి గురించి వచ్చి తిరగండి. ఈ గ్రామాల్లో, ఈ అడవుల్లో, ఈ కొండల్లో తిరగండి. ఈరోజు పోలవరం గ్రామంలో సమాధులు అవుతున్న గిరిపుత్తులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకసారి ఈ కుక్కునూరు మండలంలో ఈ పునరావాస కేంద్రాలన్నింటినీ సందర్శిస్తే వాస్తవ పరిస్థితులు మీకు ఉంటాయని, ఈ విధంగా నేను ఈ 8 మండలాలే కాకుండా పోలవరం ముంపు ప్రాంతాలన్నింటిలో సంచరించి వాస్తవ పరిస్థితుల్ని బాహ్య ప్రపంచంలోకి ప్రజల ముందు ఉంచాలన్నదే మా ఉద్దేశమే తప్ప. కాబట్టి మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ వాస్తవ విషయాలు విస్తరిస్తుంది. అర్థం చేసుకోండి. ప్రభుత్వాల్లో ఏం జరుగుతుందో ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు. కాబట్టి ఈ గిరిపుత్తులకి అమాయకులైనటువంటి ఈ యొక్క ట్రైబల్స్కి అండగా నిలబడాలని చెప్పి మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఇరు రాష్ట్రాల, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ బిడ్డల్ని
ఇచ్చేసావయ్యా, పోలవరానికి ఇచ్చేసావు. ఇక్కడ పట్టించుకునే నాదుల్లేడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు కూడా మాట్లాడాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ ట్రైబల్స్కి న్యాయం చేయండి. సత్యమేవ జయతే అన్నారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారే కానీ దోపిడీ చేయొద్దు సార్. ఈ ప్రజలకు న్యాయం చేయమని మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ కోరుకుంటున్నాను. జై హింద్. ఇంకేమి ఇచ్చింది మేడం?